ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్లై చేసినటువంటి ఆదోని నుంచి వచ్చిన ప్రజలకందరికీ కూడా ఈరోజు సుమారుగా 12 చెక్కులు ఇవ్వడం జరిగింది. పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా, ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి. ఏ కష్టం వచ్చినా ఆరోగ్యంతో చాలా మంది అప్పుల పాలవుతున్న సందర్భంలో బిల్లులు పెట్టినప్పుడు ఎంతో కొంత మేము కూడా మీ కుటుంబ సభ్యులుగా సాయం చేస్తామనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ సహకారంతో ప్రతి వారము 10 రోజులకు ఒకసారి ఎక్కడో చోట మా కూటమి నాయకులు సలహాల సూచనల మేరకు వాళ్ళందరినీ పెట్టుకొని చెక్కులు పంపిణీ చేస్తూనే ఉన్నాం. కొంతమందికి 20-30 వేలు వస్తే, కొంతమందికి ₹1,00,000 వస్తే, కొంతమందికి 2-3 లక్షలు వస్తే, ఇలా రకరకాలుగా వాళ్ళ కష్టాన్ని బట్టి ఆ కుటుంబంలో మేము కూడా భాగస్వాములుగా ఈ పని చేస్తున్నందుకు మాకెంతో ఆత్మసంతృప్తి ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇచ్చినటువంటి చెక్కులు 12 చెక్కులు ఇస్తే మొత్తం విలువ ₹7,63,168 ఈరోజు పేదలకు ఇచ్చాం. వాళ్ళందరికీ భరోసా కల్పిస్తా ఉన్నాం. మీరు చూశారు, వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని, అయ్యా ప్రస్తుతానికి మీరు మొత్తం ఖర్చు పెట్టిన డబ్బులు రాకపోయినా ఎంతో కొంత ముఖ్యమంత్రి గారు ఈ డబ్బులు పంపిస్తా ఉన్నారు. దీంతో పాటుగా భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తే మేమున్నాము, గుర్తుపెట్టుకోండి మమ్మల్ని, మీకు సేవ చేయడం తప్ప మాకు ఇంక వేరే ఆలోచనే లేదు అన్న విషయాన్ని ఈరోజు పేదలకందరికీ చెప్తా ఉన్నాం. మీ ద్వారా ఆదోని ప్రజలకు కానీ, కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ స్పష్టంగా చెప్తాం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి కుటుంబంలో ఆశ నింపుతా ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న కష్టంలో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా మేము ఈరోజు నడుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలతో పాటే మరింత ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా